నమస్తే. వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ విత్ మీ రాజీవ్ ఇన్ హిట్ టీవీ. ఈరోజు నాతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో, ఈ గెస్ట్ గురించి చెప్పాలంటే వన్స్ అపాన్ ఎ టైమ్ మనం దమ్ షెలాడ్స్ అని చెప్పి అట్లాగా అంతాక్షరి చెప్పి ఆడుతూ ఉండేవారం కదా! సో, అందులో లా వస్తే ఒక సినిమా పేరు చెప్పాలని చెప్పి అందరూ అనుకుంటూ ఉండేవారు. సో, అందులో నేను కూడా ఒకడిననమాట. సో, అది ఎండ్ కూడా మళ్ళీ లాతోనే ఎండ్ అవుతూ ఉండేది. సో, ఆ హీరో ఎవరో కాదు 'లాహిరి లాహిరిలో' మూవీ హీరో ఆదిత్య ఓం గారు ఈరోజు మనతో ఉన్నారు. రీసెంట్‌గా తను 'దహనం' మూవీతో ఒక సూపర్ సక్సెస్ అయితే అందుకున్నారు. సో, ఈరోజు వారు మనతో ఉన్నారు. వారి మాటల్లో తన పర్సనల్ కెరియర్ అట్లాగే ప్రొఫెషనల్ కెరియర్ ఎలా ఉంది, ఏంటి అని చెప్పి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, హాయ్ సార్. హలో. We are so happy to meet you and thank you so much for coming here, sir. ఎలా ఉన్నారు? నాకు కూడా చాలా సంతోషం ఉంది. అండ్ థాంక్స్ నాకు పిలిచినందుకు. ఇట్స్ a pleasure, sir. సో చెప్పండి సార్, మీ యొక్క యాక్టింగ్ కెరియర్ అసలు ఏంటి, అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది? యాక్టింగ్ కెరియర్ సో మీ హ్యాండ్ ఎలా ఉంది? హ్యాండ్ అయ్యో, సో ఏమైంది యాక్చువల్లీ? ఇది ఒక యాక్షన్ సీన్ చేసినప్పుడు ఒక స్టిక్ ఫైట్ చేసినప్పుడు ఇది కొంచెం తగిలింది అంతే. ఎంత రియలిస్టిక్ గా చేశారు, ఎంత. నాకు అంటే ఫైట్స్ అంటే చాలా ఇష్టం సినిమాలు, బయట కాదు. సో I do not use duplicate or anything. We got the thumbnail అన్నమాట. ఫైట్స్ అంటే చాలా ఇష్టం గారికి. So but only so I do not use any duplicates. So are you okay now? Yeah, absolutely చిన్నగా ఇది. Oh fine. And ఎలాగైనా 1 or 2 days లో పోతుంది. So that's the greatness of actor అని చెప్పాలి. సో దెబ్బ తగిలినా కూడా మన ఇంటర్వ్యూకి రావడం జరిగింది. So sweet of you. Thanks a lot for coming, sir. Thank you. Before that, first of all, congratulations for your Dahanam movie. Yeah. It was quite a different role you did. నాకు మంచి క్రిటికల్ అక్లెయిమ్ గానీ, రివ్యూస్ గానీ, ఇండస్ట్రీ నుంచి అక్లెయిమ్ గానీ, ప్రెస్ నుంచి వచ్చిన అది సూపర్బ్ గా ఉంది. అది నేను అనుకోలేదు అంత. సినిమా కూడా చాలా బాగుంది. అంత కొంచెం అవార్డ్ లాంటి సినిమా అంత కమర్షియల్ గా అంత లేదు సినిమాలో, కానీ మంచి అవార్డ్స్ ఆల్రెడీ దొరికినాయి. ఇంకా నేషనల్ అవార్డ్స్ కూడా మేము పంపిస్తున్నాం. సో త్వరగా ఓటీటీలో కూడా వస్తుంది. సో డెఫినెట్లీ ఆ సినిమా నాకు చాలా చాలా ప్లస్ అయింది. సో మళ్ళీ మీ క్వశ్చన్ కి వస్తే, నేను ఇంజనీరింగ్ స్టూడెంట్, కానీ ఇంజనీరింగ్ ముందు నేను థియేటర్ ఆర్ట్స్, నాటకాలు చేయడం, థియేటర్ లో పర్ఫార్మెన్స్ చేయడం. సో చిన్నప్పటి నుంచి నాట్ లైక్ దాట్ అండి, కానీ బట్ ఒక 12-14 వయసు తర్వాత స్ట్రీట్ థియేటర్ కూడా చాలా చేశాను. స్ట్రీట్ థియేటర్. సో ఒక్కసారి ఇంజనీరింగ్ ఫినిష్ అయిన తర్వాత నేను టోటల్ గా సినిమా ఇండస్ట్రీలో దిగాను. ముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాను ముంబైలో. దాదాపు ఒక 8 to 10 ఫిల్మ్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాను. ఆ తర్వాత కొన్ని సీరియల్స్ యాక్టర్ గా చేశాను ముంబైలో. లీడ్ యాక్టింగ్. స్టార్టింగ్ లో స్మాల్ రోల్స్ కూడా చేశాను, తర్వాత లీడ్ రోల్స్ కూడా వచ్చింది చాలా షార్ట్ టైమ్ లోనే. అది తర్వాత తెలుగు సినిమా నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. లాహిరి ఫస్ట్. అవును సార్. సో ఆ మూవీ అంటే అసలు అందరికి చాలా ఇష్టం, ఇప్పటికీ కూడా, ఎప్పటికీ కూడా. నేను మీ ఇంటర్వ్యూ చేస్తున్నా అని చెప్పి మళ్ళీ ఒకసారి నిన్న ఆ సినిమా చూసా నేను. సో నైస్. ఒక మంచి లవర్ బాయ్ లాగా, ఒక హోమ్లీ మన రిలేటివ్స్ లాగా అనిపిస్తూ ఉంటారు. సో ఎంతమంది చెప్పారు ఈ మాట మీకు ఆ సినిమా చూసి? ఈ రోజు వరకు అందరూ, అంటే నేను హైదరాబాద్ వచ్చినప్పుడు, రాజమండ్రి వెళ్ళినప్పుడు, విశాఖపట్నం వెళ్ళినప్పుడు, అంటే ఏ తెలుగు రాష్ట్రాలకి వెళ్ళినప్పుడు అందరూ అది ఇదే మాట చెప్తారు యాక్చువల్లీ. సో బెంగళూరులో కూడా చాలా మంది, అంటే ఎయిర్పోర్ట్స్ లో గానీ, షాపింగ్ మాల్స్ లో కలిసినప్పుడు ఆ సినిమా ఇప్పుడు కూడా గుర్తుంది. సో డెఫినెట్లీ ఆ క్రెడిట్ గోస్ టు దట్. క్రెడిట్ వాస్ ఎంటైర్లీ అట్ దట్ టైమ్ మై డైరెక్టర్స్ క్రెడిట్. యా. సో ఫస్ట్ మూవీ, ఐ మీన్ ఎప్పుడైనా ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ చెప్ప అన్నట్లుగా ఆ తెలుగులో ఫస్ట్ మూవీని అంత బాగా సక్సెస్ అయింది. సో ఆపర్చునిటీ గురించి, సో ఆ రోజుల గురించి. ఆ టైంలో నేను యాక్చువల్లీ అప్పుడు నేను ఒక వేరే సినిమా ఆడిషన్ కి వెళ్ళాను. అది సేమ్ బిల్డింగ్ లో మా డైరెక్టర్ గారు వైవిఎస్ చౌదరి గారు సేమ్ బిల్డింగ్ లో హీరోయిన్స్ కోసం ఒక ఆడిషన్ పెట్టారు. ఓకే సార్. సో అనుకోకుండా నేను కలిశాను వైవిఎస్ చౌదరి గారితో. సో వైవిఎస్ చౌదరి గారు ఆ టైంలో నా బాడీ లాంగ్వేజ్ చూసి, నా స్టైల్ ఫంకీ వాట్ ఎవర్, నన్ను కూడా పిలిచారు. ఏంటి ఒక్కసారి నువ్వు కూడా వచ్చి ఆడిషన్ ఇవ్వచ్చు. సో నేను వెళ్ళాను. సో వెళ్ళిన తర్వాత
ఎంటీవీ ఛానల్ పెట్టారు. ఆ టైంలో ఎంటీవీ చాలా Yes. ఫేమస్. ఫేమస్. సో ఎంటీవీ ఛానల్ పెట్టిన తర్వాత మీరు ఏదో మూవ్మెంట్ చేయండి, డాన్స్ లాంటి ఏదో మూవ్మెంట్ చేయండి. చేశాను. నెక్స్ట్ ఐ లవ్ యూ చెప్పండి అన్నారు. సో నేను ఐ లవ్ యూ చెప్పాను. సో అది తర్వాత ఇంకొక రకంగా ఇంకొక వేలో, సో ఆల్మోస్ట్ ఒక 25 టైప్స్ ఆఫ్ ఐ లవ్ యూ చెప్పాను ఆడిషన్ లో. సో సో ఆ వెరైటీ చూస్తే అప్పుడు ఆయన నాకు సినిమా ఆఫర్ కూడా ఇచ్చారు. అవునా? సో 25 వెరైటీస్ అంటే ఇట్స్ డిఫరెంట్. చాలా స్ట్రేంజ్ గా ఉంది వినడానికి. కాకపోతే మీ అబ్బాయిలందరికీ కూడా ఉపయోగపడుతుంది. చెప్పండి సార్, అసలు ఏం జరిగింది ఎగ్జాక్ట్ గా ఆడిషన్? ఐ లవ్ యూ 25 టైమ్స్ చెప్పాను, వెరైటీగా. కానీ ప్రతిసారి ఒక డిఫరెంట్ వెరైటీ, ఒక డిఫరెంట్ ఒక 3 వెరైటీస్ చెప్పండి ఇప్పుడు మాకు స్టైల్స్ ఏమైనా ఉంటుంది. కానీ ఇప్పుడు ఏదైనా వస్తే నేను చెప్తాను. ఓకే. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. సో ఇట్లా నేను ఒక 1 minute లో 25 టైమ్స్ ఇట్లా చెప్పాను. సో కొంచెం ఇంప్రెస్ అయ్యి, కానీ ఆ టైంలో నేను ఆల్రెడీ ఒక బిజీ ఆర్టిస్ట్ అక్కడ హిందీలో. సో స్టార్టింగ్ లో అంటే డైరెక్ట్ గా హిందీ నుంచి తెలుగుకి రావడం అసలు ఎట్లా జరిగింది? అంటే నాకు ఏం తెలియదు ఎలా అంటే, జస్ట్ ఆ టైంలో నాకు తెలుగు ఇండస్ట్రీ గురించి కూడా పెద్దగా ఏం నాలెడ్జ్ లేదు ఆ టైంలో. వైవిఎస్ చౌదరి గారు కలిసిన తర్వాత, ఆయన ఇది సినిమా ఆఫర్ ఇచ్చిన తర్వాత నాకు కొంచెం ఓకే, తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక ఆఫర్ వచ్చింది, కొంచెం సీరియస్ గా తీసుకోవాలి, అది ఆ ఆలోచనతో నేను వచ్చాను తెలుగు ఇండస్ట్రీ. తర్వాత నాకు అక్కడ ఆల్రెడీ సీరియల్స్ లో నేను ఒక స్టేజ్ లో ఉన్నా ఆ టైంలో. అవును సార్. కానీ నాకు అక్కడ హిందీలో ఆ టైంలో ఆఫర్స్ హీరోగా ఏమి లేవు. ఓకే. సినిమా ఫిల్మ్ లో హీరోగా ఏమి ఆఫర్స్ లేవు. సో ఓకే, మాకు ఒక తెలుగు ఇండస్ట్రీలో మంచి అవకాశం దొరుకుతుంది, అది ఆలోచించేసి నేను ఇక్కడికి వచ్చాను. సూపర్ సార్. యా, సో యా జర్నీ గురించి లాహిర్ లాహిర్లో అయింది. అది తర్వాత 3 years వరకు ఏం జరిగింది, ఎలా జరిగింది నాకు తెలియదు. ఓన్లీ మాత్రం నేను షూటింగ్ లో ఉన్న, వేరే స్టోరీ సెషన్స్, షూటింగ్స్, ఆ తర్వాత ధనలక్ష్మి ఐ లవ్ యూ సినిమా, అది కూడా ఒక మార్క్ సినిమా. నేను, అల్లరి నరేష్ గారు, అండ్ ఆ తర్వాత మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, ఇట్లాంటి చాలా సినిమాలు చేశాను. ఫ్యామిలీ, మా అన్నయ్య బంగారం, కొన్ని ఫ్యామిలీ సినిమాలు. ఒక 3-4 years అన్ని బాగానే నడిచింది. ఆ తర్వాత కొంచెం కెరియర్ లో ఒక డౌన్ వచ్చింది. సో కొన్ని సినిమాలు ఫ్లాప్, కొన్ని సినిమాలకి బిజినెస్ లేక, మంచి రిలీజ్ లేక, ఒక 2009-2010 లో నేను మళ్ళీ ముంబైకి వెళ్ళాను. ముంబైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను ఒక 1 or 2 years అక్కడ కొంచెం వేరే వర్క్ చేసి, ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చెప్పొచ్చు, కానీ ప్రొడక్షన్ మేనేజర్ కూడా చెప్పొచ్చు, అట్లాంటి కొంచెం ఏదో వేరే వర్క్ స్టార్ట్ చేసి కొంచెం కెరియర్ కి మళ్ళీ అంటే ఫ్రమ్ హీరో టు డైరెక్ట్ గా మరి ఎందుకు ఆ డెసిషన్? అది చేయాలి కదా, అది అంటే ఆ టైంలో అంటే ఐ కెనాట్ డూ ఎనీథింగ్ ఎల్స్. నాకు ఒకటి తెలుసు, సినిమా ఫీల్డ్ లో ఉన్న అనుభవం ప్రకారంగా, మా నాలెడ్జ్ ప్రకారం. అంటే ఎవరైనా కావాలని అలా చేశారని చెప్పి అనుకుంటున్నారు? అంటే ఆపర్చునిటీస్ మీకు ఆ టైంలో ఆపర్చునిటీస్ అస్సలు లేవు, కానీ ఫ్యామిలీ కూడా అది నడవాలి కదా, మనం ఏదో పని చేయాలి. సో 1 or 2 years నేను అట్లా ట్రావెల్ చేశాను ప్రొడక్షన్ సైడ్ లో, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా, ప్రొడక్షన్ మేనేజర్ గా హిందీలో, కొన్ని పెద్ద సినిమాలకి, కొన్ని మంచి సీరియల్స్ కి. సో క్వైట్ డిఫరెంట్ కాబట్టి ఆ రోల్ ప్లే చేస్తున్నప్పుడు యాజ్ ఏ ప్రొడక్షన్ సంథింగ్ మేనేజర్ గా, సో ఒక పెయిన్ అయితే ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎట్లా ఫీల్ అయ్యేవారు ఆ టైం? నాది ఒక ఫిలాసఫీ ఉంది లైఫ్ లో, అంటే వాట్ ఎవర్ వి గెట్, వీ హ్యావ్ టు డూ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. ఎక్కువ ఆలోచిస్తే, నేను హీరో ఇప్పుడు ప్రొడక్షన్ మేనేజర్ అయ్యాను, ఇది ఇట్లాంటి ఆలోచిస్తే అంటే విల్ గో ఇంటూ లాట్ ఆఫ్ నెగటివ్ థాట్స్. సో నేను ఒక ఛాలెంజ్ లాంటివి తీసుకున్నా. ఒక ఛాలెంజ్ లాంటివి తీసుకుని ఇది ఒక పాజిటివ్ వైబ్ కి నేను డైవర్ట్ చేశాను. సో మళ్ళీ అక్కడ నుంచి కొంచెం కొన్ని కాంటాక్ట్స్ బిల్డప్ చేసి, కొన్ని సినిమాల్లో నేను అసోసియేట్ ప్రొడ్యూసర్ గా జాయిన్ అయ్యాను. అది తర్వాత డైరెక్టర్ వైపు లో కూడా, రైటింగ్ వైపు లో కూడా. సో మళ్ళీ ఒక మంచి జర్నీ స్టార్ట్ అయింది. సో ఒక 2012-2000 తర్వాత నాకు అసలు ఏమీ ప్రాబ్లమ్స్ రాలేదు లైఫ్ లో. కానీ మధ్యలో 2 or 3 years చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. సో ఆ టైంలో మీరు ఎట్లా మిమ్మల్ని మీరు సపోర్ట్ చేసుకునేవారు? అంటే ఆ బ్యాడ్, నేను జస్ట్ మాత్రం మంచి బుక్స్ చదవడం ఆ టైంలో, మోటివేషనల్ బుక్స్ కానీ రిలీజియస్ బుక్స్, పాజిటివ్ వీడియోస్ చూడడం. తర్వాత సెల్ఫ్ మీద కొంచెం, నా రైటింగ్ మీద ఎక్కువ వర్క్ చేశాను.
యా నా రైటింగ్ మీద, నా బాడీ మీద వేరే వేరే అంటే సంథింగ్ ఏదో చేసి హిందీ ఇండస్ట్రీలో చాలా కాంటాక్ట్స్ బిల్డప్ చేశాను. సో అది నాకు కొంచెం ప్లస్ అయింది. సో అట్లా నేను ఐ ట్రై టు కీప్ మై సెల్ఫ్ మోటివేటెడ్. దట్ షుడ్ బి దేర్. సార్ ఫ్రమ్ హిందీ ఇండస్ట్రీ నుంచి అక్కడ ఆడియన్స్ నుంచి ఎలాంటి అప్రిషియేషన్ వస్తూ ఉంటుంది, ఎలాంటి సపోర్ట్ వస్తూ ఉంటుంది మీకు? హిందీ ఇండస్ట్రీలో నాకు ముఖ్యంగా యాక్టర్ కంటే ఒక డైరెక్టర్ గా ఎక్కువ పేరుంది హిందీ ఇండస్ట్రీలో ప్రస్తుతంగా. ఎందుకంటే నేను చేసిన ప్రతి సినిమాలకి చాలా అవార్డ్స్ వచ్చినాయి. మాస్ సాబ్ కి లాస్ట్ చేసిన సినిమా మాస్ సాబ్ కి ఒక 52 అవార్డ్స్. ప్రైమ్ లో ఉంది సినిమా, అమెజాన్ ప్రైమ్ లో చూడొచ్చు. నెక్స్ట్ నేను సంత్ తుకారాం ఒక బయోపిక్ చేస్తున్నాను ఇప్పుడు హిందీలో, డైరెక్టర్ గా, రైటర్ డైరెక్టర్ గా. మధ్యలో హాలీవుడ్ కోసం కూడా ఒక సినిమా డైరెక్ట్ చేశాను మధ్యలో. సో హిందీ ఇండస్ట్రీలో నాకు డైరెక్టర్ గా ఎక్కువ పేరు ఉంది. కానీ దిస్ ఇయర్ నాకు హిందీ ఇండస్ట్రీలో కూడా ఒక హీరోగా కూడా ఒక 3 సినిమాలు రిలీజ్ లో ఉంది. అమేజింగ్. సో ఎయిమ్స్ అండ్ ఎయిమ్స్ శూద్ర 2, ఓకే, ప్యార్ జుగ్తా నహీ పార్ట్ 2 అండ్ కోటా, QUOTA. సో ఎలా ఉండబోతున్నాయి మరి? దిస్ ఇస్ ఆల్ లక్ అండ్ గాడ్స్ గ్రేస్. దట్స్ ట్రూ. మన ఇన్స్టిట్యూషన్ కి అర్థమవుతుంది కాబట్టి సో దిస్ మూవీస్ ఖచ్చితంగా రాక్ చేస్తాయని చెప్పి. సో ఎలా ఉండబోతున్నాయి మూవీస్? మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఆర్ కంప్లీట్. ఓకే. సో నెక్స్ట్ ఐ థింక్ శూద్ర 2 ఒక జూన్ కానీ జూలై రిలీజ్ అవుతుంది. ఓకే. సేమ్ ప్యార్ జుగ్తాని పార్ట్ 2 కూడా. ఓకే. ప్యార్ జుగ్తాని పార్ట్ 1 మిథున్ చక్రవర్తి గారు చేశారు. సో పార్ట్ 2 లో నేను హీరో. ఆ టైంలో సినిమా సూపర్ హిట్. సో పార్ట్ 2 లో నేను హీరోగా చేస్తున్నాను ఇప్పుడు. సో నాకు మంచి హోప్లు ఉన్నాయి ఈ సినిమాల మీద. తెలుగులో కూడా అలాగే సేమ్ ఈ సంవత్సరాలకి నెక్స్ట్ దహనం ఆల్రెడీ రిలీజ్ అయింది, మంచి క్రిటికల్ అక్లెయిమ్ వచ్చింది. నెక్స్ట్ నాతో నేను ఉంది, దాంట్లో సాయి కుమార్ గారు, నేను, మిగతా కాస్ట్ కూడా బానే ఉంది. నాతో నేను సినిమా తర్వాత బందీ అని ఇంకొక సినిమా ఉంది నాకు, అది సింగిల్ క్యారెక్టర్ ఫిల్మ్. ఆ తర్వాత ఎర్రగుడి సినిమా. సో ఇట్లాంటి 4-5 ఫిల్మ్స్ తెలుగులో కూడా ఈ ఇయర్ రిలీజ్ లో ఉంది. ఓకే సార్, యాక్చువల్లీ మీరు మూవీస్ కూడా చాలా కామ్ లైక్ ఒక డీసెంట్ ఫిల్మ్ సెలెక్ట్ చేసుకుంటారు కదా యూజువల్ గా, హోమ్లీ గానీ లేదంటే ఒక ఆధ్యాత్మికమైన. అది అంత లేదు, జస్ట్ ఈ మధ్య కాలంలో అట్లాంటి ఆఫర్స్ చాలా వచ్చినాయి నా దగ్గర. సో అందుకనే వచ్చిన ఆపర్చునిటీ. ఓకే, అందుకనే అట్లాంటి అయింది. కానీ నెగటివ్ రోల్స్ కూడా నాకు చేయాలి, నాకు బాగా ఇష్టం ఉంది నెగటివ్ రోల్స్ చేయడానికి. ఎందుకంటే నేను నా కెరియర్, నేను చేసిన ఫస్ట్ సీరియల్లో నేను మెయిన్ విలన్ గా చేశాను హిందీలో. ఓకే. సో నాకు ఫస్ట్ అక్లెయిమ్ వచ్చింది నెగటివ్ రోల్స్ లోనే, కెరియర్ స్టార్టింగ్ లోనే. సో యూజువల్ గా నెగటివ్ పీపుల్, ఐ మీన్ నెగటివిటీ ఎక్కువ తీసుకుంటారు కూడా జనాలు కూడా. అంటే నెగటివ్ రోల్స్ లో చేయడానికి కొంచెం స్కోప్ ఉంది, యాక్టింగ్ కూడా చూపించడానికి. తర్వాత బాడీ లాంగ్వేజ్ కి కానీ, హీరోస్ ఉన్నప్పుడు, ఇది రెగ్యులర్ హీరోస్ ఉన్నప్పుడు అది కూడా ఒక ఛాలెంజే. కానీ ఒక హీరో అంటే ఒక పవర్, ఒక అంతే అంత రేంజ్. తర్వాత ఈ రోజు ఉన్న హీరోస్ కూడా మీరు చూస్తే, అంటే క్యారెక్టర్స్ వాళ్ళు కూడా నెగటివ్ షేడ్స్ ఉన్నాయి, గ్రే షేడ్స్. అవును. అంటే KGF చూస్తే కూడా, పుష్ప లాంటి సినిమాలు చూస్తే కూడా. సో ఒకప్పటి రోజుల్లో ఆ విలనిజం కి, ఐ మీన్ హీరోస్ అంత యాక్ట్ చేసేవారు కాదు, కానీ ఇప్పుడు మాత్రం సో అందరూ చేస్తున్నారు, రెడీ టు డూ అన్నమాట చేస్తున్నారు కూడా. మన జగపతి బాబు అందరూ చేస్తున్నారు. ఇప్పుడు సుశాంత్ గారు కూడా చేశారు రవితేజ గారు సినిమాలో. అవునవును. సీతారామంలో కూడా చేశారు. సో ఇట్లాంటి కూడా ప్రతి యాక్టర్ ఇప్పుడు కొత్త కొత్త ఛాలెంజెస్ గురించి, కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండాలి. సో ఓకే సార్, సో లెట్స్ గో టు యువర్ ఫ్యామిలీ. సో మీ చైల్డ్హుడ్ అంతా ఎక్కడ, ఏంటి సార్? చైల్డ్హుడ్ అంటే నా ఫాదర్ ఒక గవర్నమెంట్ జాబ్ లో, సో ఉత్తరప్రదేశ్. సో ఆ టైంలో అంటే గవర్నమెంట్ జాబ్ లో ఉన్నప్పుడు ప్రతి 2 years ట్రాన్స్ఫర్, అట్లాంటి అంటే ఒక ప్లేస్ లో ఉండలేకపోయాను. సో 2 years ఇక్కడ, 3 years ఇక్కడ. సో కానీ అడ్వాంటేజ్ ఏమైంది, ఆ టైంలో కూడా నేను మొత్తం ఇండియా తిరిగాను ఫ్యామిలీతో పాటు. సో ఎట్లా ఫీల్ అయ్యేవారు అదే. సో ఇప్పుడు చాలా అది ఉంది, అంటే టెన్షన్స్ కానీ, కన్ఫ్యూజన్ గా. కానీ ఇప్పుడు ఒక హైండ్ సైట్ లో చూస్తే మాకు ఎక్స్పోజర్ కొంచెం పెరిగింది, ఏంటి మా కంట్రీ ఏంటి టోటల్ అది చూడడం. సో అది ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఈరోజు చెప్పాలంటే. సో
అది తర్వాత ఇంజనీరింగ్ చేశాను ముంబై నుంచి. సో ఇంజనీరింగ్ తర్వాత మీకు ఆల్రెడీ చెప్పాను. సో మరి పేరెంట్స్ ఒప్పుకున్నారా సార్? పేరెంట్స్ స్టార్టింగ్ టైంలో అసలు సీరియస్ గా తీసుకోలేదు. నేను అంటే 8th స్టాండర్డ్ లో అని 10th స్టాండర్డ్ లో చెప్తే నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం, నేను యాక్టర్ అవుతాను అట్లాంటివి చెప్తే పేరెంట్స్ అంత సీరియస్ గా తీసుకోలేదు ఆ టైంలో. ఓకే. కానీ ఇంజనీరింగ్ టైంలో నేను గట్టిగా చెప్పాను, నాకు ఇదే ఫీల్డ్ అంటే ఇష్టం, నేను సినిమా ఫీల్డ్ కి నేను వెళ్తాను. బట్ మీ పేరెంట్స్ మిమ్మల్ని ఏమవ్వాలనుకున్నారు? ఆల్రెడీ మీ ఫాదర్ ఐఏఎస్, సో ఫాదర్ కి కూడా అదే కోరిక, గ్రూప్స్ క్రాక్ చేయాలని చెప్పి యూపీఎస్సి వాళ్ళి పబ్లిక్ సర్వీస్ కమిషన్ గానీ, గవర్నమెంట్ సర్వెంట్ గానీ, ఐఏఎస్ ఆఫీసర్ గానీ, ఐపీఎస్ ఆఫీసర్. కానీ నేను క్లియర్, ఆ టైం నుంచి నేను కొంచెం క్లియర్ గా ఉన్నా మైండ్ లో ఏం చేయాలి, ఎలా చేయాలి. సో అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. ఆఫ్ కోర్స్ నా ఫాదర్ నాకు ఒక 2 or 3 years వరకు హీ వాస్ క్వైట్ అప్సెట్ విత్ మీ. 2 years వరకు అసలు మాట్లాడలేదు నాతో. ఓకే. 2 years తర్వాత మాకు ఫస్ట్ టైం టీవీలో చూసిన తర్వాత కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యి, నెక్స్ట్ నాది డెవలప్మెంట్ చూసి కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యి అప్పుడు ఒప్పుకున్నారు. అక్కడి నుంచి నా ఫాదర్ నాకు మంచి సపోర్ట్ చేశారు. సో నా బ్యాడ్ టైం వచ్చినప్పుడు మై ఫాదర్ వాజ్ దేర్ బిహైండ్ మీ, నా వెనకాల అసలు ఒక రాక్, ఒక రాల్ లాంటి, విత్ ఫుల్ సపోర్ట్. వెన్ మై బ్యాడ్ టైం వాజ్ దేర్, హీ వాజ్ గివింగ్ మీ ఫుల్ సపోర్ట్. ఓకే. సూపర్ సార్. లైక్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఇప్పుడు ఎలా ఉండబోతున్నాయి? నేను లైఫ్ లో ఎప్పుడైనా ప్లానింగ్ కానీ ఇది చేయలేదు, మీకు ఫ్రాంక్ గా చెప్తున్నాను. ఐ టేక్ ఇట్ యాజ్ ఇట్ కమ్స్. ఈ నెక్స్ట్ ఇయర్ ఇది చేద్దాం, ఈ పర్సన్తో మాట్లాడాలి, ఈ పర్సన్తో, అది నేను ఎప్పుడైనా లైఫ్ లో చేయలేదు. సో మై ప్లానింగ్ ఈజ్ ఓన్లీ హౌ ఐ కెన్ ఇంప్రూవ్ మై వర్క్. సో అదర్వైజ్ ఐ ట్రై టు లివ్ ఎవ్రీ మూమెంట్ బై మూమెంట్. సో కానీ ఈ సినిమాలు, తెలుగు సినిమాలు 5-6 సినిమాలు రిలీజ్ అయిన తర్వాత, హిందీలో 2-3 సినిమాలు రిలీజ్ అయిన తర్వాత నేను చూస్తాను నెక్స్ట్ స్టెప్ ఏంటి. సో ఖచ్చితంగా అమేజింగ్ గా ఉండబోతుందని చెప్పి నేను అనుకుంటున్నాను సార్. సో అలాగే ఉంటుంది. సార్ చెప్పండి, మీరు మార్షల్ ఆర్ట్స్ కానీ, డాన్స్ ఇవన్నీ కూడా నేర్చుకున్నారు. సో ఏంటి అసలు ప్రాసెస్ అంతా ఎలా జరిగింది? సో కంప్లీట్ గా చిన్నప్పటి నుంచి అనుకున్నారా పక్కా నేను వెళ్ళాలి అని చెప్పి? డాన్స్ కొంచెం నేను లేట్ గా తీసుకున్నాను, కానీ మార్షల్ ఆర్ట్స్ మాత్రం నేను స్టార్టింగ్ నుంచి మార్షల్ ఆర్ట్స్, మనం స్టార్టింగ్ టైంలో జూడో అండ్ తైక్వాండో, సో అన్నీ నేర్చుకున్నాను స్టార్టింగ్ లోనే, నా 11th 12th స్టాండర్డ్ లోనే. డాన్స్ కొంచెం లేట్ నేర్చుకున్నాను నేను. సినిమా ఇండస్ట్రీలో ఎంటర్ అయిన తర్వాత నేను కొంచెం సీరియస్ గా తీసుకుని భరతనాట్యం కూడా నేర్చుకున్నాను నేను. సో వెస్టర్న్ డాన్స్ తో పాటు. సో స్క్రిప్ట్ రైటింగ్ కూడా నాకు చాలా ఇష్టం. నేను ఒక ఓకే రైటర్ అనుకుంటా. కొన్ని బుక్స్ కూడా నేను రాశాను. సో ఆ బుక్స్ కూడా కొన్ని బుక్స్ పబ్లిషింగ్ లో కూడా ఉంది. సో అట్లాంటి ఒక క్రియేటివ్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా కొంచెం ఇంప్రూవ్మెంట్స్ కానీ, ఎప్పుడైనా కొంచెం కొత్తగా నేర్చుకోవాలి ప్రతిరోజు. అప్పుడు లైఫ్ లో ఒక థ్రిల్ కానీ, అది వస్తుంది, ఒక కొత్త డైమెన్షన్ వస్తుంది. సూపర్ సార్. సార్ మా అన్నయ్య బంగారంలో మీరు రాజశేఖర్ గారితో వర్క్ చేయడం జరిగింది. సో ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఆ టైంలో రాజశేఖర్ గారు అండ్ జీవిత మేడం గారు, అంటే ఆ సినిమాలో ఒక బ్రదర్ ఫ్యామిలీ అన్నది. సో ఆ సినిమాలో మేము ఒక 40 days ఒక ఫ్యామిలీ లాంటి షూటింగ్ చేశాను, 40 days కంటిన్యూస్ గా. తర్వాత రాజశేఖర్ గారు, జీవిత మేడం గారు, దే లుక్డ్ ఆఫ్టర్ అస్ లైక్ అ ఫ్యామిలీ. సో ఇప్పుడు కూడా టచ్ లో అలానే ఉన్నారా? యాక్చువల్లీ నేను అంత టచ్ లో ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ యాక్చువల్లీ మీరు ఉండేదేమో వెరీ బ్యాడ్ ఎట్ బీయింగ్ ఇన్ టచ్. ఓకే. అది ఇంప్రూవ్ చేయాలి. సో బట్ ఆ టైంలో నాకు మంచి మెమరీస్ ఉంది. సో మేము ప్రతిరోజు ఇండోర్ గేమ్స్, చెస్ కానీ, కార్డ్స్ కానీ సెట్ లో అది ఆడుకోవడం, అందరూ కలిసి తినడం, బర్గర్స్ కానీ ఏదో వాట్ ఎవర్, సో వీ హ్యాడ్ అ వెరీ గ్రేట్ టైం. ఒక పిక్నిక్ లాంటి ఆ సినిమా జరిగింది. సినిమా కూడా అలానే ఉంటుంది యాక్చువల్లీ.
మంచి ఎక్స్పీరియన్స్ నాకు తెలుగు ఇండస్ట్రీలో. నాకు ప్రతి సీనియర్ ఆర్టిస్ట్ తరపున, ప్రతి సీనియర్ లెజెండ్ తరపున నాకు ఎప్పుడైనా మంచి ఎంకరేజ్మెంట్ కానీ, మంచి సపోర్ట్ అండ్ మంచి అది వచ్చింది ఎప్పుడైనా, ఫస్ట్ సినిమా నుంచి ఈ రోజు వరకు. సార్ లాహిరిలోకి వెళ్దాం ఒకసారి మళ్ళీ. అక్కడ హరికృష్ణ గారితో యాక్ట్ చేయడం, సో ఎలా అనిపించింది మీకు? ఫస్ట్ నేను హరికృష్ణ గారికి ఫస్ట్ టైం, అందులో ఉన్న యాక్టర్స్ అందరూ కూడా వెరీ వెల్ నోన్ అండ్ పాపులర్ అట్ దట్ టైం. ఫస్ట్ నేను హరికృష్ణ గారికి చూసినప్పుడు నాకు కొంచెం భయం వేసింది. భయం వచ్చింది. అంటే ఎలా ఉంటారు సెట్స్ లో? ఆరా, చుట్టుపక్కల ఉన్న జనాలు, బాడీ గార్డ్స్, పోలీసులు. సో ఫస్ట్ టైం నాకు కొంచెం పర్సనాలిటీ కూడా అట్లాంటినే, పవర్ఫుల్ పర్సనాలిటీ. సో కానీ ఆయన చాలా ఈజీగా మాకు పెట్టారు. సూపర్ గా, అంటే ఒక మెంటోర్ లాంటి, ఒక గార్డియన్ లాంటి. చాలా కంఫర్టబుల్ గా, చాలా మోటివేషన్స్, అంటే చాలా నేర్చుకున్నాను హరికృష్ణ గారి దగ్గర నుంచి. ముఖ్యంగా పంక్చువాలిటీ. 7 o'clock కాల్ షీట్, మార్నింగ్ 7 o'clock కాల్ షీట్ ఉన్నప్పుడు, ఈవెన్ మన ఇంటర్వ్యూ కూడా మీరు 3:30 అన్నారు, ఇంకా బిఫోరే వచ్చేసారు. 6కి రావడం హరికృష్ణ గారు రాదు. సో మాకు అప్పుడు ప్రొడక్షన్ మేనేజర్ ఫోన్ చేస్తే, సార్ మీరు వచ్చేయండి అంటే ఏంటి, అనవసరంగా మాకు టార్చర్ ఇస్తున్నారు. సో మేము 6:30కి వచ్చినప్పుడు హరికృష్ణ గారు ఆల్రెడీ అక్కడ విత్ మేకప్ ఉన్నాడు. సో చాలా నేర్చుకున్నాను పంక్చువాలిటీ ఏంటి. తర్వాత హరికృష్ణ గారులో ఉన్న డేరింగ్ నేచర్, అన్ని స్టంట్స్ కానీ, కార్ స్టంట్స్ అయినా సరే వితౌట్ డూప్లికేట్స్ ఆయన చేసిన వాళ్ళు ఆ టైంలో కూడా. సో చాలా నేర్చుకున్నాను నేను ఆ టైంలో. యాక్చువల్లీ తాను చనిపోయారు, సో ఎలా ఫీల్ అయ్యారు ఆ టైంలో? అప్పుడు నేను నేపాల్లో నీకు హిందీ సినిమా షూటింగ్ లో నేపాల్లో ఉన్నా. సో రాలేకపోయాను, కానీ చాలా ఫీల్ అయ్యాను ఆఫ్ కోర్స్. ఎందుకంటే ఫస్ట్ సినిమాలో ఉన్న మెమరీస్. తర్వాత హీస్ అ బిగ్ లెజెండ్, ఎలాగైనా హీస్ అ బిగ్ లెజెండ్. అండ్ ఆల్సో రాజకీయంలో కూడా ఆయన ఒక ఎంపీ అండ్ సో ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ వెరీ సాడ్, వెరీ వెరీ సాడ్. సో నెక్స్ట్ వచ్చేసి హీరో సుమన్ గారితో కూడా మీరు యాక్ట్ చేయడం జరిగింది. సో ఎట్లా అనిపించింది? సుమన్ గారు వాజ్ ఆల్సో ద సేమ్. హీ వాజ్ లైక్, బట్ కొంచెం అంటే కొంచెం జోక్ చేసిన వాళ్ళు, కొంచెం హరికృష్ణ గారు సీరియస్ పర్సన్, బట్ సుమన్ సార్ వాజ్ ఆల్వేస్ లిటిల్ బిట్ జోకింగ్ అండ్ ఆల్వేస్ గివింగ్ మోటివేషన్ అండ్ ఆల్వేస్ గివింగ్ అస్ గుడ్ ఎంకరేజ్మెంట్. ఈ మధ్యలో కూడా ఒక సినిమా చేశాను సుమన్ గారితో పాటు, చేతిలో చేసి చెప్పు బాబు, దాంట్లో కూడా సుమన్ గారు ఉన్నారు. సో ఒక 16 years తర్వాత కలవడం జరిగింది. సో మంచి ఎక్స్పీరియన్స్. నాకు ప్రతి ఆ సినిమాలో మా లెజెండ్ మా అందరికి ఒక అంటే సుప్రీం డైరెక్టర్ లాంటి కె విశ్వనాథ్ గారు కూడా ఆ సినిమాలో. సో నాకు సూపర్ ఎక్స్పీరియన్స్ లాహిరి టైంలో. కె విశ్వనాథ్ గారు అయినా సరే, లక్ష్మి గారు అయినా సరే, సుమన్ గారు అండ్ వినీత్. రమాప్రభ గారితో చాలా సినిమాలు చేశాను, 4-5 films చేశాను. సో తనతో ర్యాప్ ఎలా ఉంటుంది సార్? మా ఇద్దరికి ఒకే రోజు బర్త్డే, 5th October. సో అప్పుడు మా కొంచెం ర్యాప్ అది అయింది. సో ఆ సినిమాలో నాకు వేణు మాధవ్ గారికి, రమాప్రభ గారికి కాంబినేషన్ సీన్స్ చాలా ఉన్నాయి. సో ఆ కామెడీ చేయాలంటే వేణు మాధవ్ గారితో, రమాప్రభ గారితో అంటే ఆ ఫస్ట్ సినిమాలో అది కూడా లాంగ్వేజ్ రాక అసలు రాదు లాంగ్వేజ్. మరి ఎలా మేనేజ్ చేస్తారు? బట్ మేనేజ్ చేశాను. మంచి అన్ని లైన్స్ అన్ని రాత్రి నేర్చుకొని ఇంగ్లీష్ హిందీలో రాసి అన్ని శబ్దాలు అన్ని దాంట్లో అర్థం లోపల చేసుకుని అన్ని డైజెస్ట్ చేసుకుని. ఎన్ని రోజులు పట్టింది మరి మీరు ఆ క్యారెక్టర్ లోకి ఎంటర్ అవ్వడానికి? అంటే ఎలాంటి ప్రిపరేషన్ చేశారు? ప్రిపరేషన్స్ అంటే ఆ సినిమా షూటింగ్ ఒక 1.5 year యాక్చువల్లీ. 1.5 year జరిగింది ఆ సినిమా షూటింగ్. సో ఆ సినిమా షూటింగ్ లోనే నాకు తెలుగు ఆల్మోస్ట్ మీరు మాట్లాడే తెలుగు కూడా ఆ సినిమా షూటింగ్ లో వచ్చింది అనుకుంటా కదా సార్? అవును, కొంచెం ఫాస్ట్ గా 6 months లో 7 months లో ఒక వర్కింగ్ నాలెడ్జ్ నాకు వచ్చింది. అనుకున్నారా అంత హ్యూజ్ హిట్ అవుతుంది అని చెప్పి మీరు? నేను ఏమి అనుకోలేదు అంత హ్యూజ్ హిట్ అవుతుంది. నేను ఇది ఒక వన్ ఫిల్మ్ ఎక్స్పెరిమెంట్ అనుకుని చేశాను. ఎందుకంటే నాకు ఏం తెలియదు కదా, నేను నార్త్ నుంచి వచ్చాను, తెలుగు ఇండస్ట్రీ గురించి ఏం తెలియదు.
సో ఎంత పెద్ద హిట్ అవుతుంది అది, తర్వాత నేను 4 years 5 years ఇక్కడే కంటిన్యూస్ గా ఉంటాను, అది నేను అనుకోలేదు లైఫ్, కానీ అలా జరిగింది. సో మరి బాలీవుడ్ టాలీవుడ్ అంటే ఏమని చెప్తారు సార్? కంపారిజన్ ఎందుకు కంపారిజన్, బాలీవుడ్ కూడా మనది, టాలీవుడ్ కూడా లైక్ ది మోస్ట్ అన్ని మనదే కదా అది. India బాలీవుడ్ టాలీవుడ్ కొన్ని వర్కింగ్ స్టైల్స్ లో కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇక్కడ కూడా కార్పొరేట్ కల్చర్ వచ్చింది ఆల్మోస్ట్. బాలీవుడ్ లో ఆ కార్పొరేట్ కల్చర్ ఒక 15 years బ్యాకే వచ్చింది. ఇక్కడ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక కార్పొరేట్ కల్చర్, పెద్ద ప్రొడ్యూసర్స్, అది ఆ కల్చర్ వచ్చింది. అంటే నా అనుభవం ప్రకారంగా టాలీవుడ్ ఇస్ మచ్ బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పంక్చువాలిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లానింగ్, అండ్ ఈ రోజు ఇన్ టర్మ్స్ ఆఫ్ అంబిషన్ కూడా. ఆస్కర్ కూడా వచ్చేసింది సార్. అంబిషన్ అండ్ రేంజ్, స్కోప్. సో ఫ్రాంక్ గా చెప్పాలంటే ఈ రోజు తెలుగు ఇండస్ట్రీ ఇస్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. బాలీవుడ్ కి కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, బట్ దే హ్యావ్ గాట్ అ బిగ్గర్ రీచ్, బట్ దే ఆర్ నాట్ మేకింగ్ ఫిల్మ్స్ అకార్డింగ్ టు దేర్ రీచ్. సో Bollywood has got its problems, but it is also good in certain ways. Super. So మీ రోల్ మోడల్ ఎవరు సార్ యాక్టింగ్ లో పర్టికులర్లీ? యాక్టింగ్ లో రోల్ మోడల్స్ అంటే హాలీవుడ్ లో చాలా యాక్టర్స్ కి చూస్తాను. ఓకే. సో ఆల్ పచినో, రాబర్ట్ డినీరో, లియోనార్డో డికాప్రియో. హిందీ ఇండస్ట్రీలో అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్ సినిమా చూసి మేము సినిమా ఇండస్ట్రీకి వచ్చాం. సో షారూక్ ఖాన్ సినిమా చూసి అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్. అంటే ఏ మూవీస్ మిమ్మల్ని ఎంత మోటివేట్ చేసింది? అందరికి ముందు అంటే మా తెలుగు ఇండస్ట్రీలో వచ్చినప్పుడు అలా చిరంజీవి గారు సినిమా చూసిన వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు సినిమా చూసిన వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారికి చూసి మోటివేట్ అయ్యి సినిమా ఇండస్ట్రీకి వస్తాడు చిరంజీవి. ఎవరైనా చెప్పారు సార్ మీకు కొంచెం పవన్ కళ్యాణ్ గారి ఫేస్ కట్స్ కొంచెం సింక్ అవుతాయి? చాలా మంది చెప్పాడు కదా, చాలా మంది. ఐ ఫీల్ లైక్ చాలా 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 మంది నాకు చెప్పాడు, మీకు కొంచెం బాడీ లాంగ్వేజ్ కూడా మీది కొంచెం అది ఉంది. సో నాకు అసలు ఆ టైంలో తెలియదు, నాకు ఎప్పుడు కూడా తెలియదు అంత, కానీ ఈ రోజు కూడా అందరూ చెప్తాడు. పవన్ కళ్యాణ్ గారి లాగే ఉన్నారు మీరు. కొంచెం నేను గడ్డం పెంచినప్పుడు ఇంకా అది ఫెమిలియారిటీ. సో ఆఫ్ కోర్స్ ఈజ్ అ గ్రేట్ యాక్టర్ అండి, దాంట్లో డౌట్ లేదు. సో హిందీలో అమితాబ్ బచ్చన్ గారు సినిమా, షారూక్ ఖాన్ గారు సినిమా, అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్ నాకు బాగా ఇష్టం. తెలుగులో సేమ్ చిరంజీవి గారు, తర్వాత మై వెంకటేష్ గారు వర్క్ కూడా నాకు ఐ రియలీ లవ్ హిస్ వర్క్. వెంకటేష్ గారు అంటే అసలు అందరికీ ఇష్టమే. సో పర్టికులర్ పీపుల్ కి అయితే ఈ హీరో ఇష్టము, ఎందుకంటే మేనరిజమ్స్ ఎక్కువ అలా ఉంటాయని చెప్పి అనుకుంటారు, కానీ బట్ వెంకటేష్ గారు అయితే సో హీస్ ఎట్లా చెప్పాలంటే యూనివర్స్ అన్నమాట, అందరికీ ఇష్టం తాను. ఎప్పుడు అంటే రీసెంట్ 5-6 years లో నాకు విజయ్ సేతుపతి గారు వర్క్, ఇండియాలో చూసిన యాక్టర్స్ లో విజయ్ సేతుపతి గారు ఒక కొత్త బెంచ్ మార్క్, ఒక అంటే సూపర్ వర్క్ చేస్తున్నారు. సార్ కమింగ్ టు యువర్ కెరియర్, పర్సనల్ లైఫ్, లైక్ మీ వైఫ్ లైక్ తను ఎలా సపోర్ట్ చేస్తూ ఉంటారు మీకు? వైఫ్ మేడం అంటే సపోర్ట్ అంటే ఇన్ మై ఫ్యామిలీ నో వి normally we do not talk about films. Is it? We do not talk about films. సో తర్వాత మాకు ఒక పాజిటివ్ పాయింట్ చెప్పొచ్చు, నెగటివ్ పాయింట్ చెప్పొచ్చు. వి నెవర్ టేక్ ఎనీథింగ్ వెరీ సీరియస్లీ. ఓకే. బట్ మీ మూవీస్ చూస్తూ ఉంటారు కదా అందరూ? చూస్తారు, కానీ ముఖ్యంగా గ్యాప్ వచ్చిందంటే చూస్తారు, వాళ్ళు చూస్తారు, 100% చూస్తారు. మాకు మంచి క్రిటిక్స్ వాళ్ళు, అంటే సో దే ఆర్ మై బిగ్గెస్ట్ క్రిటిక్స్ అన్నమాట. సో మీకు నచ్చిన మూవీ వాళ్ళకి నచ్చలేదు అని చెప్పిన మూవీ ఏమైనా ఉందా సార్? అంటే క్రిటిక్స్ యాజ్ యూ టోల్డ్. నేను చేసిన వర్క్ లో చాలా తక్కువ వరకు వాళ్ళకి నచ్చుతుంది. అది నిజమే, ఎందుకంటే వాళ్ళు టేస్ట్ వేరు. కానీ రీసెంట్ గా దహనం సినిమాలో నేను చేసిన పర్ఫార్మెన్స్ నా వైఫ్ కి చాలా నచ్చిందండి. అండ్ మాసాబ్ సినిమా చూసి కూడా వాళ్ళు మాసాబ్ చాలా ఎమోషనల్ సినిమా, హిందీ సినిమా. ఆ సినిమా చూసిన వాళ్ళు కూడా
అంటే మంచి ఎక్స్పీరియన్స్ ఆ సినిమా. ఓకే. సో మీ కిడ్స్ సార్, మీ బాబు, సో తను ఎటువైపు అడుగులు వేయబోతున్నారు? ఏమన్నా ఐడియా ఉందా? లైక్ మీరేమన్నా? నాకు అసలు ఐడియా లేదు, ఓకే. మీకు ఫ్రాంక్ గా చెప్తున్నా. నాకు అసలు మూవీస్ చూస్తూ ఉంటారా తను? మూవీస్ అంటే మా బాబుకి మూవీస్ అంటే అవెంజర్స్ సినిమా, స్పైడర్ మ్యాన్ సినిమా, బ్యాట్ మ్యాన్ సినిమా దాంట్లోనే ఉన్నాడు. హాలీవుడ్ పంపించాలి. దాంట్లోనే ఉన్నాడు. కానీ హాలీవుడ్ అంత, నేను సినిమా ఇండస్ట్రీ, నేను చెప్పాను సినిమా ఇండస్ట్రీకి అసలు నువ్వు రాకండి. నువ్వు సో బీయింగ్ ఎన్ యాక్టర్, లైక్ నో, ఎందుకంటే it is difficult. డెసిషన్ it తీసుకుంటారు. is difficult. It is చాలా డిఫికల్ట్. ఇంకా డిఫికల్టీస్ కానీ ఇంకా అది. సో మెంటల్ స్ట్రెంగ్త్ కొంచెం కావాలి, అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ తర్వాత కొన్ని మంచి బ్యాకప్స్ కూడా ఉండాలి ఒక లాంగ్ కెరియర్ కోసం. ఒక 100 crore person లో ఒక 4 or 5 persons, 10 persons మాత్రమే వస్తాడు. సో ఒక రేంజ్ కి, అంటే మేము ఇండియాలో 130 crore పాపులేషన్, కానీ మీరు ఒక రేంజ్ హీరోస్ చూస్తే దాంట్లో, అంటే నేను ఐఎమ్ నాట్ అగేన్స్ట్ నెపోటిజం, కానీ జస్ట్ ఒక ద డేటా విల్ నెవర్ లై. ఓకే, ద డేటా విల్ నెవర్ లై. నెపోటిజం జరుగుతోంది అని మీరు బయట నుంచి చూస్తే, బయట నుంచి ఎవరెవరు వచ్చాడు ఒక 20 years లో, సో ఒక 130 crore పాపులేషన్ లో మీకు మాక్సిమం 10 persons కనిపిస్తారు. జస్ట్ బికాస్ ఆఫ్ నెపోటిజం వల్లే తెలుగు ఇండస్ట్రీలో మీరు క్లిక్ కాదు, అది కాదు, దట్ ఈస్ నాట్ దేర్, దట్ ఈస్ నాట్ దేర్. వాట్ ఎవర్ హ్యాపెన్ టు మీ, బాధ్యత నాది, ఇది వేరే వాళ్ళది కాదు. నో, యాక్చువల్లీ వాట్ వి ఫీల్ ఇస్ లైక్, యు నో, ఒక లాహిర్లో అంత హిట్ అయిన వ్యక్తి నెక్స్ట్ ఎందుకు మాకు అంతగా చాలా క్లిక్ ఎందుకు అవ్వలేదు? టైం చేంజ్ అవుతుంది, ట్రెండ్స్ చేంజ్ అవుతుంది, ప్రొడ్యూసర్స్ అంటే ఓన్లీ మాత్రం నేనే కాదు, మీరు ఆ టైంలో ఉన్న హీరోస్ అందరు చూడండి. అవును సార్, 2001 నుంచి 2004-05 లో ఆ టైంలో పీక్ లో ఉన్న హీరోస్ గురించి చూడండి. సో ఇప్పుడు మీకు అల్లరి నరేష్ గారు మాత్రమే కనిపిస్తారు, కరెక్ట్ కదా? అవును సార్. సో ఇది ఓన్లీ మాత్రం, దానికి కారణం ఓన్లీ మాత్రం నెపోటిజం ఇది కాదు, చాలా కారణాలు ఉన్నాయి దాని వెనకాల. సో బట్ నేను చెప్పేది, ఒక ఫీల్డ్ లో ఎక్సెల్ చేయాలంటే, ఒక ఫీల్డ్ లో టాప్ కి వెళ్ళాలంటే, సినిమా ఇండస్ట్రీలో ఒక యాక్టర్ కి నిలబడాలంటే ఒక 10 years కంటిన్యూస్ గా పుష్ చేయాలి. 10 years పుష్ తర్వాతనే ఇండివిజువల్ సూపర్ స్టార్స్ అని అయినా సరే, ఎవరైనా సరే, ఒక 10 years తర్వాతనే ఒక యాక్టర్ కి ఒక స్టెబిలిటీ వస్తుంది. ఓకే, ఒక 10 years కంటిన్యూస్ గా మంచి సినిమాలు రావాలి. ఆ 10 years కూడా, ఆ 10 years కి హిట్ ఫ్లాప్ అయినా సరే 10 years కి మంచి సినిమాలు రావాలి. అప్పుడు ఒక యాక్టర్ కి ఒక స్టాండ్ వస్తుంది. మీరు చూడండి, ఏ యాక్టర్ అయినా సరే మీరు చూడండి. సో యు ఆర్ టాకింగ్ అబౌట్ నెపోటిజం, సో ఏంటి అసలు అది ఉంటుందంటారా? 100 నెపోటిజం, బట్ నెపోటిజం ఇస్ దేర్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. అంటే ఒక బిజినెస్ పర్సన్ అనుకోండి, ఒక మంచి బిజినెస్ పర్సన్ ఒక హార్డ్ వర్క్ చేసి ఒక బిజినెస్ తయారు చేస్తారు. సో బిజినెస్ తయారు చేసిన తర్వాత వేరే వాళ్ళకి ఇస్తారు, ఫ్యామిలీలోనే ఇస్తారు కదా. సన్ కి ఇస్తారు, డాటర్ కి ఇస్తారు, కానీ సన్ ఇన్ లాకి ఇస్తారు. సో నెపోటిజం ఇండియాలో ఇట్ ఈస్ కామన్ థింగ్, ఇండియా అందుకు వరల్డ్ లో ఎక్కడైనా. సో యాక్చువల్లీ బాలీవుడ్ లో కంగనా రనౌత్ గారు అసలు పర్టికులర్ గా తీసుకొచ్చి తాను చాలా, కంగనా రనౌత్ విషయాలు వేరు, అంటే అది బయట నుంచి వచ్చిన పర్సన్స్ రెస్పెక్ట్ గురించి. మేము మంచి వర్క్ చేసినప్పుడు కూడా అంత రెస్పెక్ట్ బయట వాళ్ళకి, ఇండస్ట్రీ వాళ్ళు ఇవ్వలేదు. అది కంగనా రనౌత్ మెయిన్ పాయింట్. మా వర్క్ కి కూడా అంత రికగ్నిషన్ రాలేదు, ఎందుకంటే మేము బయట నుంచి వచ్చాం. అది కంగనా రనౌత్ మెయిన్ పాయింట్. అది అందరికీ అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ అగేన్స్ట్ ఎనీ ఇండస్ట్రీ కిడ్స్. హీస్ లక్కీ, హీ మస్ట్ హావ్ డన్ సంథింగ్ టు బి బోర్న్ ఇన్ XYZ ఫ్యామిలీ. కరెక్ట్ కదా? That's what we have to think about. Yeah, positivity. ఎప్పుడైనా పాజిటివిటీతో. సో ఐ డు నాట్ థింక్ లైక్ దట్ ఇన్ వెరీ నెగటివ్. దట్ ఈస్ నెగటివ్. బట్ సో కమింగ్ బ్యాక్ టు మై సన్స్ థింగ్, అందుకే నేను అంత ఎంకరేజ్మెంట్ ఇవ్వలేదు. ఎందుకంటే ఎక్సెల్ చేయడానికి, టాప్ కి వెళ్ళడానికి చాలా చాలా లక్ కావాలి, బ్యాకప్ కావాలి, స్కిల్ కూడా కావాలి, టాలెంట్ కూడా కావాలి, ఆ ప్యాషన్, ఆ డెడికేషన్. నేను నా అబ్బాయిలో చూడలేదు ఇప్పటి వరకు. ఓకే, మీ మూవీస్ చూస్తూ ఉంటాడా మీ బాబు? ఏమంటూ ఉంటారు?
He thinks I'm a good actor. Okay. He thinks I'm a good He actor. feels proud of you then? Like, with his అంటే ఈ friends ఏజ్ లో and టీనేజ్ all. లో అంత వాళ్ళు మాట్లాడరు. నేను ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ పాప అట్లాంటివి చెప్పి టీనేజ్ కదా వాళ్ళు, అర్లీ టీనేజ్ 12-13, Okay. ఇప్పుడు 13 అయ్యాడు. సో అంత మాట్లాడరు. సూపర్ సార్. అయితే సో మీరు యాక్ట్ చేసిన మూవీస్ లో బెస్ట్ మెమరీస్ ఉన్న మూవీస్ అంటే ఏమని చెప్తారు? సో దట్ నాకు ఆఫ్ కోర్స్ లాహిరి లాహిరి అందరికి ఉంది, కానీ ధనలక్ష్మి ఐ లవ్ యూ లో మంచి ఎంజాయ్ చేశాను. అవును, అందులో పాటలు కూడా బాగుంటాయి. మంచి ఎంజాయ్ చేశాను. ఎనీ మూమెంట్ దట్ యు చాలా మూమెంట్లు ఉన్నాయి దాంట్లో. నెక్స్ట్ మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే, అది ఆ సినిమా కూడా నాకు మంచి మెమరీస్. నేను, సునీల్ గారు, బ్రహ్మానందం గారు, సంగీత, మంచి మెమరీస్ ఉన్నాయి నాకు ఆ సినిమా గురించి కూడా. సార్ చెప్పండి, అప్పటి టెక్నాలజీకి ఇప్పుడు టెక్నాలజీకి కంపారిజన్ చెప్పమంటే ఏమని చెప్తారు? ఆ టైంలో అంటే వెన్ ఐ వాజ్ ఎంటరింగ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, అప్పుడు నేను ఫోటోలో అంటే ఒక ఆర్టిస్ట్ ఫోటోలో ఎలా ఉంటారు, ఎలా కనిపిస్తారు, అది కూడా మాకు తెలియదు. ఎందుకంటే ఈ మొబైల్స్ లేవు, ఏది లేదు. సో ఎప్పుడైతే వాళ్ళని రియల్ గా చూస్తామో ఆ టైంలో అదే. తర్వాత నేను ఎలా కనపడుతున్నాను అది కూడా మాకు తెలియదు. ఓకే. ఒక సినిమా ఇండస్ట్రీ గురించి ఆలోచించాను కానీ, సో అప్పుడు ఫోటో సెషన్స్ పెట్టుకుని ఒక ఫోటోగ్రాఫర్ స్టూడియో కానీ, సో ఫస్ట్ నేను నాకు స్క్రీన్ లో అంటే ఒక వీడియోలో, ఒక వెడ్డింగ్ వీడియోలో చూసాను ఫస్ట్. ఓకే. సో ఆ వెడ్డింగ్ వీడియోలో చూసిన తర్వాత ఓకే, నేను కూడా కొంచెం ప్రెజెంటబుల్ గా ఉన్నాను, సో సినిమా ఇండస్ట్రీ గురించి ట్రై చేసుకోవచ్చు. అప్పుడు వరకు ఈ రోజు అందరికీ తెలుసు కదా, వాళ్ళకి యాంగిల్స్ కూడా తెలుసు, అందరూ రీల్స్ చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, డైరెక్టర్. సో ప్రతి పర్సన్ ఇప్పుడు ఒక డైరెక్టర్, వాళ్ళకి యాంగిల్స్ కూడా తెలుసు, ఈ యాంగిల్లో నేను మంచిగా ఉన్నాను, ఈ యాంగిల్లో వద్దు, ఇది అన్ని తెలుసు. మేము అది చాలా ఒక నేర్చుకున్నా, అది 2 years 3 years 4 years తర్వాత మాకు తెలిసింది మ్యాటర్, తెలిసింది ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, కెమెరా ఫియర్ అన్ని. సో టెక్నాలజీ చాలా పెరిగింది ఈరోజు, అంటే యూట్యూబ్ కానీ సోషల్ మీడియా కానీ, ఇది ఒక ప్రతి పర్సన్ దగ్గర ఉన్న ఒక సూపర్ పవర్ ఇది. ఈ సూపర్ పవర్ కి మంచిగా కూడా యూజ్ చేసుకోవచ్చు, వాట్ ఎవర్ యునో. సో సోషల్ మీడియా ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ కూడా. అంటే ఆ టైంలో ఎంటర్టైన్మెంట్ అంటే ఓన్లీ మాత్రం సినిమా, ఫ్రాంక్ గా చెప్తున్నాను, సినిమా, నెక్స్ట్ టీవీ. ఈ రోజు ఎంటర్టైన్మెంట్ అంటే ఫస్ట్ సోషల్ మీడియా. ప్రతి పర్సన్ ఫస్ట్ ఈ రోజు యూట్యూబ్ గానీ ఇన్స్టాగ్రామ్ లో ఉన్నాడు. సో డూ యూ ఫీల్ బ్యాడ్ ఫర్ దట్, లైక్ యు నో దాని వల్ల? బ్యాడ్ ఎందుకు ఫీల్ అవ్వాలి, దాని వల్ల ఎంత మంది పాపులర్ అయ్యారు, ఇన్స్టాగ్రామ్ వల్ల, యూట్యూబ్ వల్ల ఎంత మంది కెరియర్స్ నడుస్తుంది, ఎంత మీ ఛానల్ కూడా యూట్యూబ్. సో ఒక ఇండస్ట్రీ పెరిగింది, తర్వాత ఒక సెలబ్రిటీ స్టేటస్ కి, ఒక దాని గురించి ఒక పాపులారిటీకి ఓన్లీ మాత్రం సినిమా మీద, టీవీ మీద డిపెండ్ అవ్వకుండా ఓన్ టాలెంట్ కి కూడా మీరు ప్రూవ్ చేసుకోవచ్చు. సో ఒక మంచి ప్లాట్ఫామ్. సో నాకు ఇది బ్యాడ్ ఫీలింగ్ సోషల్ మీడియాకి అంత లేదు, ఇది చాలా పాజిటివ్ థింగ్ అండి. జస్ట్ కానీ కొంచెం కంట్రోల్లోనే చేయాలి. కొంచెం ఎందుకంటే సోషల్ మీడియాకి ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి, నెగటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సో మేము ఎక్కువ కాంట్రవర్షియల్ గా వెళ్తే ఒక ఎక్కువ వాట్ డు యు సే సార్, కాంట్రవర్షియల్ ఇప్పుడు చాలా మంది చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. సో కాంట్రవర్సీస్ ఎప్పుడైనా ఓన్లీ కాంట్రవర్సీస్ అంటే ఒక షార్ట్ టైం వరకు వర్కౌట్ అవుతుంది. ఓన్లీ బట్ ఇన్ ద లాంగ్ టర్మ్ ఇట్ ఈస్ ఇన్ ద లాంగ్ టర్మ్ ఇది చాలా డేంజర్. ఎందుకంటే ఒక పర్సన్ కి వి ఆల్ లివ్ ఇన్ ఇమేజ్ బ్రాండింగ్ ఇండస్ట్రీ, ఇమేజ్ ఇండస్ట్రీ. సో ఒక పర్సన్ అంటే కాంట్రవర్సీ అంటే అట్లాంటి ఇమేజ్ బిల్డప్ అవుతుంది. సో అది బ్యాడ్ ఒక పర్సన్ తో, ఒక పర్సన్ కోసం, ఒక పర్సన్ కెరియర్ కోసం. సో కాంట్రవర్సీస్ ఓన్లీ ఒక షార్ట్ టర్మ్ లోనే వర్కౌట్ అవుతుంది. అవును సార్. ఒక లాంగ్ టర్మ్ వర్క్ చేయాలంటే ఇది కాంట్రవర్సీస్ వర్కౌట్ అవ్వదు. మేబీ కొన్ని కాంట్రవర్సీస్ వల్ల మీరు ఏదో రియాలిటీ షో మీకు దొరుకుతుంది 1 year 2 years, కానీ ఒక లాంగ్ రేంజ్ వర్క్ చేయాలంటే నార్మల్ వర్కే చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి అప్పటి మూవీస్ లో ఇప్పుడు మూవీస్ లో కంపారిజన్ చెప్పమంటే ఏమని చెప్తారు? బడ్జెట్స్ పెరిగింది, ఉన్న టెక్నీషియన్స్ దే ఆర్ క్వాలిటీ దే ఆర్ మచ్ బెటర్. ఇంకా కొంచెము ప్లానింగ్
ప్లానింగ్ కూడా అంటే ఆ రోజు కూడా ప్లానింగ్ ఉంటుంది, కానీ ఈ రోజు ఇంకా బెటర్ ప్లానింగ్ ఉంటుంది. సో ఉన్న యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ దే ఆర్ మచ్ మోర్ ప్రిపేర్డ్. టెక్నికల్ టీమ్స్ కానీ కొత్త యాక్టర్స్ కానీ దే నో లాట్. ఫ్రాంక్ గా చెప్తున్నాను, అంటే నేను సినిమా ఇండస్ట్రీ ఎంటర్ ఉన్నప్పుడు నాకు అసలు తెలియదు కెమెరా ఫేసింగ్ ఏంటి ఇది ఏంటి, కానీ ఈ రోజు కొత్త యాక్టర్స్ కి కూడా చూస్తే నేను షాక్ అవుతాను. ఓకే, వాళ్ళకి ఉన్న నాలెడ్జ్ డెప్త్. సో డెఫినెట్లీ కొంచెం డిఫరెంట్ ఉంది. So how do you maintain, like, you're looking like a young person only. So what is the secret of your secret is I love sleeping. Okay. నిద్ర అంటే నాకు మై ఫేవరెట్ యాక్టివిటీ స్లీపింగ్. ఓకే, నెక్స్ట్ మందు సిగరెట్ ఇది అస్సలు అలవట్లేదు. అస్సలు లేదు. నేను ఒక ఆల్మోస్ట్ ఒక 17-18 ఇయర్స్ బ్యాక్ మానేసాను అన్ని. ఓకే, అంటే బిఫోర్ ఉండేది, అంటే అలవాటు కాదు కానీ అప్పుడు ఒక టైంలో ఇంజనీరింగ్ టైంలో కానీ కెరియర్ స్టార్టింగ్ టైంలో 2002-03 వరకు ఒక టైంలో సిగరెట్ ఎక్కువ అలవాటు అయింది, కానీ నేను స్లోగా సిగరెట్ కూడా అది వదిలేసాను. ఇప్పుడు టోటల్ గా మానేసాను. సో లైఫ్ లో మంచి రూటీన్ ఉంది. 10-10:30 కంటే ఎక్కువ నేను 10:30 నాకు లాస్ట్ బెడ్ టైం. ఓకే, 10:30 తర్వాత అంటే నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఏదైనా మంచి స్పోర్ట్స్ ఫుట్బాల్ కానీ క్రికెట్ వస్తే నేను 10:30 తర్వాత కూడా, అదర్వైజ్ 10:30 నాకు. సో మీ హాబీస్ ఏంటి సార్? ఈ హాబీస్ అంటే నాకు రీడింగ్, చదవడం, అండ్ ట్రావెలింగ్ is my passion. ఓకే, సో ఏదైనా పెండింగ్ ప్లేస్ ఉందా సార్, లైక్ దిస్ టు వెళ్ళాలి అని చెప్పి ఫేవరెట్ స్పాట్? అంటే ఇప్పుడు నేను అసలు ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను ఇండియా నుంచి బయటికి నేను అసలు వరల్డే చూడలేదు. కొన్ని ప్లేస్ ఆఫ్ కోర్స్ నేను యూరోప్ కి వెళ్ళాను, సౌత్ ఈస్ట్ ఏషియాకి వెళ్ళాను, ఆస్ట్రేలియాకి వెళ్ళాను, అమెరికా కూడా ఒకసారి వెళ్ళాను, కానీ ఒక టూరిస్ట్ లాంటి అంటే ఒక జస్ట్ షూటింగ్ కోసం వెళ్ళిన అది వేరు. కానీ ఒక జస్ట్ ఒక 2 బ్యాగ్స్ పెట్టుకుని ఒక 4 months కోసం తిరగడం వేరు. అది చేయాలి ఎప్పుడైనా. ఓకే, అంటే ఒక్కరే వెళ్తారా, లైక్ అలాంగ్ విత్ యూ ఎవరైనా తీసుకొని వెళ్తారా? అది ఇప్పుడు నేను ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఫ్యామిలీ నాతో పాటు వెళ్తుంది. కానీ ఇఫ్ యూ వాంట్ యూ టు సెలెక్ట్ వన్ కో యాక్టర్ ఫ్రమ్ యూ, అంటే ఏ యాక్టర్ ఉండొచ్చు? కో యాక్టర్ ఎందుకు? కో యాక్టర్ ఆర్ యాక్ట్రెస్? No, you want to go alone or with family? Yes, alone. I want to go. Basically, when I want to travel and I want to explore. Okay. I don't want to stay in 5 stars, 3 stars. Oh, is it? So I want to stay in small places, unexplored places. Super. So if I'm traveling alone, it is much better. Sir, let's ask some rapid fires. Chinnadi. Sir, actually, చిన్నప్పుడు మీరు ఏమైంది సార్? ర్యాపిడ్ ఫైర్ అన్నారు కదా, చెప్పండి. A nickname that really annoys you. Anyone, like parents, friends? ఎవరు పిలవరు? ఓకే, ఫైన్. సో నా ఇంటి పేరు రాజన్, అందరూ రాజన్. నైస్, ఇట్స్ లుక్ గుడ్. ఓకే, సో the weirdest habit that you have? I do not know whether it is weird or no, but after getting up every morning, I do that neem datun. Is it a weird habit, sir? It's a good thing. Yeah, it's maybe, I do not know, but a lot of people find it weird. No, not at all. Actually, మేము చిన్నప్పుడు మా గ్రాండ్ పేరెంట్స్ యూస్ టు టెల్, లైక్ వేపాకులు తింటే చాలా మంచిది అంటూ. సో వి కాల్ ఇట్ as వేపాకులు. సో అమేజింగ్, దట్స్ గుడ్. యాక్చువల్లీ ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. ఇంకోటి ఒక వియర్డ్ హ్యాబిట్ అంటే నాకు అట్లీస్ట్ 1 page ప్రతిరోజు చదవాలి. సో ఏదో బుక్ కానీ ఏదో వాట్ ఎవర్. సో ఇప్పటి వరకు ఎన్ని బుక్స్ చదువు ఉంటారు సార్ మీరు? చాలా. ఇప్పుడు కూడా అక్కడ బ్యాగ్ లో చూస్తే కూడా 2-3 books దొరుకుతుంది. Is it? So what is your favorite book then? Alchemist. Okay, అంటే ఏం నేర్చుకున్నారు ఆ బుక్ నుంచి మీరు? Life, how to live life, how to. So what is meant by life, sir? What is meant by life according to you? Nothing, one should just live it. Superb. It's life is all about nothing. So we should create a well, just live it. Take it as it comes. Amazing. So the one film you have seen more than 5 times? Sholay. Okay, so Sholay, Dilwale Dulhaniya Le Jayenge. Yeah, Shahrukh Khan మీరు ఇన్స్పైర్ కాబట్టి. So who is your favorite hero in Bollywood? Hero in Bollywood, Amitabh Bachchan.
ఓకే. హీరోయిన్? శ్రీదేవి గారు. ఓహ్! సో కలిసారా సార్ లైక్ యూ నో ఎనీ మూమెంట్ విత్? అమితాబ్ బచ్చన్ గారితో కలిసాను 2 సారి. ఓహ్! సో ఏం చెప్పారు? ఏం మాట్లాడారు? ఫస్ట్ టైం ఆయన ఏం మాట్లాడలేదు. సెకండ్ టైం కొంచెం జస్ట్ లిటిల్‌గా. సో ఆయన షూటింగ్‌లో ఉన్నప్పుడు మేము కలిసాను. సో ఎందుకు ఇలా. ఓకే. ఫైన్. సో శ్రీదేవి గారు? శ్రీదేవి గారికి ఒకసారి ఎయిర్‌పోర్ట్‌లో చూసాను. ఓహ్! సో మాట్లాడారా? నో. ఓకే. తన మూవీస్‌లో ఏమంటే ఏమి ఇష్టం సార్ మీకు? ఆల్ మూవీస్ అంటే మిస్టర్ ఇండియా, చాందిని, ఆల్ మూవీస్ శ్రీదేవి గారు ఏదైనా చేస్తే. సూపర్ సార్. మీరు యాక్ట్ చేసిన మూవీస్‌లో ది బెస్ట్ మూవీ ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి మీరు. నేను యాక్ట్ చేసిన మూవీస్‌లో హిందీలో బందూక్ అని ఒక సినిమా చేశాను. అది ఆస్కార్‌కి కూడా వెళ్ళింది. అమేజింగ్ సార్. నెక్స్ట్ ఆ క్యారెక్టర్ యూ విష్ దట్ యూ హ్యాడ్ ప్లేడ్. ఏదైనా మూవీ చూసి ఈ క్యారెక్టర్ నేను ప్లే చేస్తే బాగుండు. డ్రాకులా. హాలీవుడ్ సినిమాలో డ్రాకులా హారర్ క్యారెక్టర్ ఉంటుంది. ఓకే. సో యూ వాంట్ టు లైక్ ఇది ఒక వాంపైర్ కైండ్ ఆఫ్. yes vampire kind of character. Oh, super. Yeah. The one thing that changed about yourself, like, you know, ఈ యొక్క పాయింట్ నన్ను నా లైఫ్లో మార్చేసింది అన్న ఏదైనా ఇన్సిడెంట్ ఉందా సార్? failure changed. So how did you handle the failure? అంటే because I went deep. I just thought, why am I failing, you know. సో అంటే దట్ ఫేజ్ యాక్చువల్లీ నేను కొన్ని ఇంటర్వ్యూస్ లో కూడా చూసాను. అండ్ యూనో చాలా మంది కూడా ఇట్లాంటి ఫేజ్ ఎవ్రీ వన్ లైఫ్స్ లో వస్తూనే ఉంటుంది యూజువల్ గా. సో హౌ డు యూ హ్యాండిల్ ఎగ్జాక్ట్లీ? ఇట్ ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. వన్ షుడ్ ఆల్వేస్ సక్సెస్ స్టోరీస్ అంటే మళ్ళీ మీకు చెప్తున్నాను, సక్సెస్ స్టోరీస్ అంటే అంటే ఒక 100 సక్సెస్ స్టోరీస్, కానీ ఫెయిలియర్ స్టోరీస్ అంటే బిలియన్స్ లో ఉంటుంది. అవును. అది ప్రతి దాంట్లో పర్సన్ తప్పు కాదు. ఫెయిల్యూర్స్ ఆర్ ది స్టెప్పింగ్ స్టోన్స్. స్టెప్పింగ్ స్టోన్స్. I do not know what is success. For me, success is if I am satisfied, I am happy, that is success for me. మీరు చెప్తే సార్ ఇప్పుడు మీరు సక్సెస్ అయ్యారు, ఇప్పుడు మీరు ఇది మీకు సక్సెస్, ఇది మీకు ఫెయిలియర్, నేను తీసుకోను. సక్సెస్ అండ్ ఫెయిలియర్, వాట్ ఈస్ సక్సెస్ అండ్ ఫెయిలియర్ అకార్డింగ్ టు మీ ఇస్ ఫర్ మై సెల్ఫ్. ఓకే. Because when I came into the film industry, I did not know that I will become hero in one film also. Is it? Yeah. So అంటే ఏమని వచ్చారు సార్? so in my eyes I'm a super success. Yeah, in that way, like, yeah, in my eyes I'm అట్లాంటి మీరు ఒకసారి ఆలోచిస్తే, నేను సినిమా ఇండస్ట్రీ వచ్చినప్పుడు నాకు జస్ట్ ఓకే చిన్న అంబిషన్, అంటే ఒక్కసారి టీవీకి రావడం, నా పేరెంట్స్ చూడడం, ఒక సినిమాలో ఒక మంచి రోల్, ఒక సీరియల్ లో ఒక మంచి రోల్, అంత తక్కువ అంబిషన్ తో వచ్చాను. Superb. Then you are a successful person. So again, but things change, people dream more. True. People ambition. So things should be normal. Yeah. సో మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉండడం మంచిదే అంటారా? అంటే బికాస్ దే డోంట్ నో అబౌట్ యూ కాబట్టి ఇనిషియల్లీ. ఇప్పుడు ఆడియన్స్ అందరూ కూడా మేమందరం ఏమనుకుంటామంటే లాహిరిలో పెద్ద సక్సెస్ వచ్చింది కాబట్టి we want you to see in another movie also. That is their good wish, that is their love, that is their goodwill. బట్ సినిమా ఇండస్ట్రీలో చాలా కారణాలు ఉన్నాయి కదా. అవును. సో we cannot, that is not. Is that annoys you? It does sometimes when people say, ఎందుకంటే అన్ని నా చేతిలో లేదు కదా. నేను మాక్సిమం ఏం చేయాలి, మంచి వర్క్ చేయాలి, మంచి హార్డ్ వర్క్ చేయాలి, ప్రొడ్యూసర్స్ కి అప్రోచ్ చేయాలి, డైరెక్టర్స్ కి అప్రోచ్ చేయాలి. అది కంటే ఎక్కువ నేను హౌ కెన్ ఐ డూ ఇట్. దట్స్ ఇట్. తర్వాత వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళకి నాతో పని చేయాలి లేదు. సో ఐ కెన్ డూ మాక్సిమం దాట్ ఓన్లీ. ఓకే. సో కమింగ్ టు తెలుగు ఇండస్ట్రీ సార్, తెలుగులో ఫేవరెట్ హీరో అంటే ఎవరని చెప్తారు? చిరంజీవి గారు. ఓకే. అండ్ ఫేవరెట్ హీరోయిన్? శ్రీదేవి గారు. మళ్ళీ ఓకే. ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో రష్మిక మందన. ఓకే. సూపర్. సో వాట్ యాక్టింగ్ రోల్ హ్యావ్ యూ ఫౌండ్ ది మోస్ట్ ఛాలెంజింగ్ అండ్ వై? ఇప్పటి వరకు మీరు చేసిన రోల్లో. దహనం వాజ్. ఇస్ ఇట్? అంటే దహనం అంటే ఆ సినిమాలో నేను ఫస్ట్ టైం ఒక ఏజ్డ్ క్యారెక్టర్, ఒక 55-year-old క్యారెక్టర్ ప్లే చేశాను. అది కూడా చాలా తక్కువ మాటలు, ఒక పంతులు, ఆధ్యాత్మికలో. సో ఆ క్యారెక్టర్ చేసినప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్స్ కి కానీ డైరెక్టర్ కి కూడా ఒకటే రిక్వెస్ట్ చేశాను, ఎవరైనా నన్ను నేమ్ తో పిలవకండి, షార్ట్ ఉన్నప్పుడు మీరు మాత్రం భరద్వాజ్ శాస్త్రి గారు రండి అట్లాంటి అనండి. ఆదిత్యం షార్ట్ రెడీ, ఆదిత్యం గారు వచ్చేయండి అట్లాంటి ప్లీజ్ అనకండి, నాకు నా క్యారెక్టర్ పేరుతో పిలవండి. భరద్వాజ్ శాస్త్రి గారు షార్ట్ కూడా మీరు చెప్పకండి, రండి. ఓకే. సో ఎందుకంత అది ఆ క్యారెక్టర్ ఒక ట్రాన్స్ కి వెళ్ళి చేయాలి.
ఒకసారి సినిమా ఓటీటీలో అందరూ చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ కి ఒక టోటల్ సినిమాకి ఒక గ్రాఫ్ ఉంది, ఒక క్యారెక్టర్ చాలా కష్టం ఆ క్యారెక్టర్ చేయాలంటే. సో ఇట్ వాజ్ మై మోస్ట్ డిఫికల్ట్ అండ్ మై మోస్ట్ మెమరబుల్ పర్ఫార్మెన్స్. మీ యొక్క యంగ్ డేస్ లో ఏమైనా చిలిపి ఇప్పుడు కూడా యంగ్ ఉన్నాను. Is it? But you're not looking like that. Share one experience ఏదైనా ఉంటే ఎట్లా? ఏంటి? ఏదైనా నాటీ థింగ్ విచ్ యు డిడ్. నాటీ థింగ్స్ అంటే అందరూ చేస్తారు. ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి? కానీ నా కాలేజ్ టైంలో మేము యాక్చువల్లీ బ్యాక్ బెంచర్స్. సో కాలేజ్ టైంలో చాలా చిలిపిలు కానీ ఇట్లాంటి చాలా చేశాను కాలేజ్ ఫెస్టివల్స్లో కానీ ఇది అని. సో కాలేజ్ టైంలో మా బ్యాచ్ కి అంటే అందరికి మా బ్యాచ్ అంటే భయం. ఓకే. రిబల్స్ కాదు, అంటే బ్యాక్ బెంచర్స్, కామెంట్ చేసిన వాళ్ళు, టీజ్ చేసిన వాళ్ళు, కాలేజ్ ఫెస్టివల్స్ లో గొడవ పెట్టిన వాళ్ళు. సో ఇట్లాంటి చాలా చేశాను. సార్, ఆర్ యు ఎ డే పర్సన్ ఆర్ నైట్ పర్సన్? ఐ డే పర్సన్. కాఫీ ఆర్ టీ? కాఫీ ఎనీ డే. So what techniques did you use to make your character development more believable? Like you said, Dahanam. Basically I'm a heart person. First నేను ప్లానింగ్ కాకుండా ఆ క్యారెక్టర్ ఫీల్ ఏంటి, ఆ క్యారెక్టర్ ఆలోచన ఏంటి, ఆ క్యారెక్టర్ హార్ట్ ఎక్కడ ఉంది, ఫస్ట్ ఐ ట్రై టు ఫైండ్ దాట్. సో ఒక్కసారి అది దొరికిన తర్వాత నా జాబ్ ఈజీ అవుతుంది. అది తర్వాత సో బట్ ఐ నెవర్ ప్లాన్ మై పర్ఫార్మెన్సెస్. అంటే ఈ హ్యాండ్ జెస్చర్ చేస్తాను, ఇలా చేస్తాను, అది నేను ఐఎమ్ నాట్ అ మెకానికల్ యాక్టర్. ఓకే. సో హౌ డు యూ స్టే మెంటల్ అండ్ ఫిజికల్లీ హెల్దీ యాజ్ అన్ యాక్టర్? వాచింగ్ గుడ్ ఫిల్మ్స్, వాచింగ్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్స్, వాచింగ్ అదర్ పీపుల్స్ గుడ్ వర్క్. ఇన్స్పైర్ అవుతూ. ఇన్స్పైర్ అవుతూ. ఓకే. So do you understand why it is essential to maintain content confidentiality for film and television projects? What? Content confidentiality is necessary, sir. Like, you know, if you oka cinema చేస్తున్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, సో ఒక 3 మూవీస్ చేస్తున్నాం అన్నారు. సో వెన్ వీ ఆస్క్ అబౌట్ కంటెంట్ కాన్ఫిడెన్షియాలిటీ మూవీ గురించి అడిగినప్పుడు అసలు రివీల్ చేయడానికి చాలా మంది ఇష్టపడారు అసలు. సో వాట్ యు ఫీల్ అబౌట్ ఇట్? అది కరెక్ట్ టైంలో రివీల్ చేయాలి. కరెక్ట్ టైం, రిలీజ్ ముందు కరెక్ట్ టైంలో రివీల్ చేయాలి. సో హౌ డిడ్ యూ ట్రై టు ఎక్స్పాండ్ యువర్ యాక్టింగ్ నాలెడ్జ్ అండ్ ఎబిలిటీ? అంటే సినిమా చూడడం, సేమ్ మధ్య మధ్యలో కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేయడం, కొత్త రోల్స్ ఒప్పుకోవడం. సో ఇది ఏదైనా రోల్ ఇది చేయకుండా ఉండాల్సింది అన్న మూవీ ఉందా సార్? రిగ్రెట్ లేదు నాకు, లైఫ్ లో ఏమీ రిగ్రెట్ లేదు. బికాస్ ఐ బిలీవ్ ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. అసలు 1% కూడా నాకు రిగ్రెట్ లేదు. ఓకే. నేమ్ 3 people who are in your life most important. మై మదర్, ఓకే, వైఫ్, మై సన్. సూపర్. ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలంటే టిల్ దిస్ డేట్ ఎవరికి చెప్తారు? ఒక 3 members. అంటే ఫాదర్ ఇప్పుడు లేదు, సో మదర్కి. నెక్స్ట్ నాకు హిందీ ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్గా కానీ ఫస్ట్ టీచర్గా లెజెండ్ దాదాముని అశోక్ కుమార్ గారు, ద గ్రేటెస్ట్ లెజెండ్ ఆఫ్ ఇండియన్ సినిమా. ఓకే. తెలుగు ఇండస్ట్రీలో ఇంట్రొడ్యూస్ చేయడానికి వైవిఎస్ చౌదరి గారు. ఓకే. 3 persons. అమేజింగ్ సార్. సో మ్యూజిక్ ఎలాంటి మ్యూజిక్ ఇష్టపడుతూ ఉంటారు? మెలోడీ ఆర్ మాస్? మూడ్లో డిపెండ్ అవుతుంది. ఓకే. అంటే మార్నింగ్ మాస్ ఎవరు వింటారు? సో మార్నింగ్ టైంలో కొంచెం మెలోడియస్ మ్యూజిక్, ఈవినింగ్ టైంలో కొంచెం ఫాస్ట్ మ్యూజిక్. ఓకే. సో కానీ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. అవునా? సో టు ఆల్ ది ఆస్పైరింగ్ యాక్టర్స్ కి మీరు ఏమి ఇస్తారు సజెషన్స్? అంటే ఒక చిన్న అది ఏంటంటే ఈరోజు ఉన్న యాక్టర్స్ కానీ వాళ్ళు లుక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. లుక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కనొక టైంలో, అప్పుడు మీరున్న టైంలో అంత ఫిజిక్ ఉండేది కాదు కదా. సో లుక్ ఫిజిక్ కూడా చాలా ఇంపార్టెంట్. కానీ అది మాత్రమే యాక్టింగ్ కాదు. ఈరోజు అది మాత్రమే యాక్టింగ్ అయింది. ఈ లుక్, ఈ బియర్డ్ స్టైల్, కానీ ఈ బైసెప్స్, 6 pack, దట్ ఈస్ నాట్ యాక్టింగ్. ఓకే. సో వన్ హ్యాస్ టు, మీరు ఒక జిమ్ లో ఒక 2 hours స్పెండ్ చేసినప్పుడు, కానీ ఒక సలూన్ లో 1 hour, half an hour స్పెండ్ చేసినప్పుడు, అదే టైం మీరు మీ యాక్టింగ్ మీద కూడా స్పెండ్ చేయాలి. ఒక యూనో మీ యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ కి ఒక కెమెరా ముందు కానీ, ఒక ఎక్కడైనా ఉండొచ్చు, థియేటర్ ఆర్ట్స్ లో కానీ, ఒక మిర్రర్, వాట్ ఎవర్, యూనో. సో యూ హ్యావ్ టు స్పెండ్ దట్ మచ్ అమౌంట్ ఆఫ్ టైమ్, as much amount of time you're spending on the gym.
ఆర్ ఫర్ యువర్ లుక్. ఓకే. సో ఇది నేను చూశాను. ఇది నాకు కొంచెం బాధగా కూడా ఉంది. ఎందుకంటే See. చాలా మంది కొత్త కొత్త యాక్టర్స్ కి నేను చూశాను. వాళ్ళు మైండ్ లో ఏదో యాక్టింగ్ అంటే ఓన్లీ మాత్రం జిమ్మింగ్ చాలా మంది. ఇస్ ఇట్ నెసెసరీ సార్ నౌడేస్? నాట్ ఎట్ ఆల్ నెసెసరీ. అంటే Hmm. మీరు ఎక్కువ జిమ్మింగ్ చేస్తే ఓన్లీ మాత్రం నెగటివ్ రోల్స్ వస్తాయి మీకు. ఎందుకంటే హీరో ఎప్పుడైనా నార్మల్ గా కావాలి. బాడీ రోల్ ప్రకారంగా బాడీ కొంచెం కొంచెం పెంచవచ్చు, తగ్గించవచ్చు, కానీ ఒక నార్మల్ లుక్ ఉండాలి. మరీ బాడీ బిల్డర్ లాంటి బాడీ అయితే ఓన్లీ మాత్రం మీకు నెగటివ్ రోల్స్ కానీ సైడ్ కిక్ రోల్స్ దొరుకుతుంది. సూపర్ సార్. సో మీ ఫ్యాన్స్ కి, మీ లాహిరిలో పర్టికులర్ అభిమానులందరికీ కూడా వాట్ డూ యూ వాంట్ టు సే? కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నాను. మీ అందరూ సపోర్ట్ చేయాలి. నాకు ఇంకా మంచి మంచి రోల్స్, నాకు కొంచెం ఇంకా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. నేను చేసిన కొత్త వర్క్ కూడా మీరు అందరు చూడాలి. సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ విత్ లాహిరిలో హీరో ఆదిత్య ఓం గారు. మరో స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.